హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటో తెలియదండి, స్వీట్ తినాలనిపించింది. అది కూడా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని అనుకున్నాను. అందుకని ఈ రెసిపీ అయితే ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంది. రండి మీకు కూడా చూపించేస్తా. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోండి. ఇది ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి 1/2 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యి పాకం వచ్చే విధంగా దీన్ని అయితే మరిగించేసుకోవాలి. దాంట్లోకి ఒక దంచిన యాలక్కాయలు ఒక 2 యాడ్ చేసుకుని ఫుడ్ కలర్ను కూడా గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశాను, ఒక 1/2 టేబుల్ స్పూను. ఇదంతా ఇలా వేసిన తర్వాత చక్కగా మరిగిపోయింది. ఇందాక రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వను కూడా చక్కగా కలుపుతూ వేసేసుకోండి. అప్పుడు ఉండలు కట్టకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట రెసిపీ. ఇలా నీట్గా కలిపేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు 1/2 కప్పు వరకు మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో స్మూత్గా అయితే ఈ రెసిపీ అనేది తయారవుతుందండి. ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ని అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు అది కూడా కలిపేసిన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు గీని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. లాస్ట్కి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది.